బిగ్ బాస్ నేను నామినేట్ చేయబోయే వ్యక్తి బిగ్ బాస్ ఇంట్లో కొనసాగాలంటే నేను చెప్పే నియమాలను పాటించాల్సి ఉంటుంది. మొదటి నియమం, ఆంగ్లంలో మాట్లాడరాదు. ఆంగ్లంలో మాట్లాడిన వారికి శిక్ష తప్పదు. బిగ్ బాస్ ఇంట్లో గదులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కపిల్, బిగ్ బాస్ మాట్లాడుతున్న సమయంలో దిక్కులు చూడకండి. నేను అన్ని గమనిస్తూనే ఉంటాను. ఇంటి సభ్యులెవరు టాస్క్ జరుగుతున్న సమయంలో నిద్రించరాదు. వీటన్నిటికీ మించి క్రమశిక్షణతో ఉండాలి. ఇంకా కొద్దిసేపట్లో మొదటి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. బజర్ మోగగానే అందరూ గడ్డి నీళ్ళలోకి వెళ్ళండి. ప్రేమ్ సాయి, ముందుగా వెళ్ళి నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టండి. ఓకే బిగ్ బాస్ నేను నామినేట్ చేయబోయే వ్యక్తి ఒకటో రోజు అవుతుంది కాబట్టి ఎవరి గురించి ఎవరికి తెలియదు. అందుకనే నామినేషన్ని కొనసాగించాలని నేను కపిల్ని నామినేట్ చేస్తున్నాను. బిగ్ బాస్ తినేందుకు నాకు ఫేక్ అనిపిస్తుంది, అందుకనే నామినేట్ చేశా. నాకు కూడా ఎవరిని నామినేట్ చేయబుద్ధి అయితే లేదు, కానీ నామినేట్ చేయాలి కాబట్టి ప్రేమ్ సాయిని నామినేట్ చేస్తున్నాను. నాకెందుకో ఇతను హౌస్లో కొనసాగలేడు అనిపిస్తుంది, అందుకే నామినేట్ చేశాను బిగ్ బాస్. బిగ్ బాస్ నేను సాయిని నామినేట్ చేస్తాను. బిగ్ బాస్ అతను నన్ను ఫేక్ అన్న కాబట్టి అతను కూడా ఫేకే, అంతే. బిగ్ బాస్ నేను నామినేట్ చేస్తాను. బిగ్ బాస్ ఆమె స్ట్రాంగ్ కాబట్టి నామినేట్ చేసిన బిగ్ బాస్. ఇంకా పిల్లి నామినేట్ చేస్తున్నాను. బిగ్ బాస్ బిగ్ బాస్ సరిగ్గా ఇతను ఎవరితో కలవడం లేదు, అందుకనే నామినేట్ చేశా. బిగ్ బాస్ నేను ప్రేమ్ సాయిని నామినేట్ చేయాలనుకుంటున్నాను. బిగ్ బాస్ నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, అందుకే నామినేట్ చేశాను. నామినేషన్ ప్రక్రియ ఇంతటితో ముగిసింది. నామినేట్ అయిన వ్యక్తులు కపిల్, ప్రేమ్ సాయి, భావన. బిగ్ బాస్ ఇంటి సభ్యులకి తెలియజేయనది ఏమనగా, ఇది ఎలిమినేషన్కి జరిగిన నామినేషన్ కాదు, క్యాప్టెన్సీ కోసం జరిగిన నామినేషన్.
టాస్క్లో కపిల్ మరియు ప్రేమ్ సాయి సమానమైన ఓట్లతో కెప్టెన్సీ టాస్క్కి అర్హులయ్యారు. ఇంకా సేపట్లో కెప్టెన్సీ టాస్క్ మొదలవుతుంది. అందులో ఎవరైతే గెలుస్తారో వారే ఈ వారం కెప్టెన్గా బాధ్యత తీసుకొని ఇంటి సభ్యులని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఇంకొద్దిసేపట్లో కెప్టెన్సీ టాస్క్ మొదలవుతుంది. బిగ్ బాస్ ఆదేశం మేరకు కెప్టెన్సీకి జరిగే టాస్క్ మొదలైంది. టాస్క్ ఏంటంటే కుర్చీలో చెడుగుడు. కెప్టెన్సీకి పోటీ చేసే వ్యక్తులు కుర్చీలో కూర్చొని ఉంటారు. ఇంటి సభ్యులు వారిని కుర్చీలో నుంచి బయటికి వచ్చేలా చేస్తారు. ఎవరైతే కుర్చీలో నుంచి దిగుతారో వారు ఓడినట్టు. అలాగే ఎవరైతే చివరిదాకా ఉంటారో వారు గెలిచినట్టు. సో కెప్టెన్సీ టాస్క్లో గెలిచిన వారు ఈ వారం ఇంట్లో కెప్టెన్గా వ్యవహరిస్తారు. భావన ఈ టాస్క్కి సంచాలకురాలుగా వ్యవహరించాలి. ఓకే బిగ్ బాస్. సాయి దిగకు, కపిల్ దిగకు. ఇంకోసేపు ఉండండి. వీళ్ళకి ఇట్లయితే కాదు, ఆకలి చేద్దాం పారం. బిగ్ బాస్ టాస్క్ లో కపిల్ గెలిచాడు. నేను ఓడిపోయినా. కపిల్, మీరు ఈ రౌండ్లో కెప్టెన్ అయినందున బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నాడు. థ్యాంక్ యూ బిగ్ బాస్. మీరు కెప్టెన్సీ బాగా నిర్వహిస్తారని, మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారని బిగ్ బాస్ కోరుకుంటున్నారు. హెల్మెట్ ఉండడానికి సిద్ధంగా ఉండే ప్రేమ్ సాయి. పోరా పో. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.